హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా నదీ పరివాహక ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో నార్సింగి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు కొంత ఆందోళనకు గురయ్యారు. బఫర్ జోన్ నిబంధనల వల్ల తమ ఇల్లు ఏమవుతోందనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అపార్ట్మెంట్ బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి బాధితుల పక్షాన ఆలోచించారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని స్వయంగా ప్రకటించి వారిలో భరోసా నింపారు. నిర్వాసితులుగా మారుతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ప్రభుత్వం కేవలం పరిహారమే కాకుండా ప్రత్యామ్నాయంగా 7 ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉందని, అంతేకాదు ఆ స్థలంలో కొత్త అపార్ట్మెంట్స్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఎస్క్రో అకౌంట్ లో నిధులు జమ చేసి నివాసుల ఇష్టానుసారం వారే స్వయంగా భవనాలు నిర్మించుకునేలా సహకారం అందిస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యజమానులకు 60 నుంచి 70 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యజమానులకు 80 లక్షల వరకు పరిహారం లేదా నగరంలోని ప్రధాన గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అభివృద్ధి కోసం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఈ వినూత్న ప్యాకేజీని బాధితుల ముందు ఉంచారు. ఒకవైపు మూసీ నదిని స్వచ్ఛంగా మార్చి నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, మరోవైపు ఈ క్రమంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.